మాజీ మంత్రి రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి భువనేశ్వర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అది వేస్ట్. దాని గురించి మాట్లాడడం మనకు టైం వేస్ట్. అంటే ఆమె ఒక మాజీ మంత్రి కాబట్టి, మంత్రి అయినా కూడా ఆమె రాజకీయానికి పనికిరాని సినిమాలో డాన్స్లు వేసుకోమనండి. ఒక నిమిషం ఆమె ఏం మాట్లాడారంటే భువనేశ్వర్ గారి గురించి, ఉగాది రోజున చంద్రబాబు నాయుడు గారి భార్య ఎక్కడికి వెళ్ళిపోయారు, హెరిటేజ్లో పాలు పితకుండా కూర్చున్నారని మాట్లాడడం జరిగింది. అది తమిళనాడుకి వెళ్ళిపోయేది. ఇక్కడ ఎన్ని అనుకుంటే మాకెందుకు, ఇక్కడ వర్క్ చేసేది భువనేశ్వరమ్మ, చంద్రబాబు అన్న, నారా లోకేష్, ఓకే, పవన్ కళ్యాణ్, కూటమి. ఆమె అసలు రాజకీయానికి పనికిరాని మాట్లాడితే మనం పట్టించుకోవడం వేస్ట్. అంటే ఆమె ఒక మహిళ ఉండి సాటి మహిళ గురించి ఈ విధంగా మాట్లాడడం మహిళనే కాదు, రాజకీయాలకి సంబంధం లేనట్టు భువనేశ్వర్ గారిని ఎందుకు బయటకు లాగుతున్నారంటే వైసీపీ పార్టీ కావచ్చు, ఏ సాకు దొరకలేదు, ఓకే, ఏదో ఒకటి లాగుదామని లాగుతున్నారు. ఓకే, ఆమె అసెంబ్లీలో డాన్స్ లేదా, వేయలేదా, చూపించలేదా, అప్పుడు దానికి ఎక్కడ పోయింది బుద్ధి? వేస్ట్ మాట, దాని గురించి వేస్ట్. విమర్శించవచ్చు కానండి, తిట్టడం అనేది అది న్యాయం కాదు. ఎవరికైనా న్యాయం కాదు. విమర్శించండి, ఏదైనా పొరపాట్లు ఉంటే అయ్యా ఇది కాదు, అమ్మా ఇది కాదు, తిట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు తిట్టారనుకోండి, ఈ మనిషి కూడా తిట్టాలిగా, అది న్యాయమా? అంటే ఉగాది రోజున చంద్రబాబు నాయుడు గారి భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, పాలు పితుక్కుంటా ఉంది హెరిటేజ్ అని మాట్లాడడం జరిగింది. చీ, చాలా చండాలం. ఆంధ్రప్రదేశ్కి ఆడవాళ్ళకి ఈ మొక్క చెబితే అసలు ఒప్పుకోరండి. ఆడజాతికే అవమానం. నేను గుండె మీద చేసుకొని చెప్తా, విమర్శించండి కానీ పదాలు మంచిగా రావాలా. ఆమె ఒక మహిళ ఉండి వేరొక సాటి మహిళ గురించి అలా మాట్లాడారు. మహిళ అయినా మగవాడైనా పదాలు మంచిగా రావాలా. అయితే ముఖ్యమంత్రి గారి భార్యకి రాజకీయాలకు సంబంధం లేదు, బయట ఎక్కడ రాజకీయాలకు రారు, రావణ ఎందుకు బయటకు లాగుతున్నారంటే వీళ్ళు ఇప్పుడు ఎవరంటే చంద్రబాబు గారి భార్యని? చీ అదేనండి, అది కరెక్ట్ అయిన ప్రశ్న కాదు, దీనికి జవాబు లేదు. చంద్రబాబు గారిని కూడా తిట్టింది ఆమె, గాడిదలు అసలు చాలా తప్పు. ఆమె పాపం కట్టుకుంటుందంటే నేను గట్టిగా చెప్తా, భగవంతుడు ఉన్నాడా? ఆమె కూడా సినిమాలు తీసిందిగా, మరి ఏ రకంగా తిడుతుంది? విమర్శించు, ఏం చేస్తావు? మనుషులు చంపుతావా? చంపు, ఎంతమందిని చంపుతావు? ఆమె నోరే మంచిది కాదు సార్. రోజా గురించి అయితే అసలు వాళ్ళు విలువలు లేని మనుషులు సార్. రోజా అనేది వాళ్ళ విలువలు లేకుండా బతుకుతున్నారు సార్. గౌరవంగా బతికే వాళ్ళ కథ వేరు, వాళ్ళు అసలు విలువలు లేని వాళ్ళతో అయితే మాట్లాడాలి. ఒకటే ప్రశ్న కాదు, ఆమె ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారి భార్య ఎక్కడికి వెళ్ళారు ఉగాది రోజున, పాలు పితుక్కుంటా ఉన్నారు హెరిటేజ్ లో అన్నారు. ఆమె గురించి అయితే మాట్లాడాల్సిన పని, అది మా లేడీనే కాదు అసలు, మంచిది కాదు సార్. అంటే సంబంధం లేదు రాజకీయాల్లో భువనేశ్వర్ గారికి, నారా లోకేష్ తల్లి గారికి, రామన్ ఎందుకు బయటకు లాగుతున్నారు రోజా గారు? గలీజు సార్, ఊరు గలీజులో మగ కాలు వేస్తే మన కాలు కడుక్కోవాలి అంతేగాని ఆ రోజా గారు అనేది కనీసం మీరు మాట్లాడతా కూడా ఇష్టపడట్లేదు ఆమె గురించి. ఆమెకి నాయగిరి ఓడిపోయినప్పటి నుంచి మంచి స్థిమితి లేని పరిస్థితుల్లో ఉంది. ఓకే, కాకపోతే ఎవరిని తింటారో తెలియక పెద్దవాళ్ళని తింటే పేరు ప్రతిష్టలు వస్తావని అనుకొని ఆమె మన లోకేష్ గారిని, మన సీఎం చంద్రబాబు గారిని తిట్టాలని ఆమె కుతకుతలాడుతుంది అంత తప్ప. ఓకే, జబర్దస్త్ లో ప్రోగ్రామ్ లేవు, బయట ప్రోగ్రాములు లేవు. ఓకే, నాగరిలో తన్ని పంపించినారు. అంటే ఉగాది రోజున ప్రజలకు శుభాకాంక్షలు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారి భార్యలు భువనేశ్వర్ గారు అని చెప్పి అంటున్నారు. ఆమె భర్త ఆమె శుభాకాంక్షలు తెలిపే స్థితిలో లేరు. ఓకే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చెప్పాల్సిన శుభాకాంక్షలు వాళ్ళకి నాయకులకు చెప్పుకుంటారు. ఓకే, వాళ్ళ పరిస్థితి గోచరంగా ఉండదు. అంటే రాజకీయాల్లో సంబంధం లేని భువనేశ్వర్ గారిని, లోకేష్ గారి తల్లి గారిని ఇలా బయటికి లాగడం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే రోజా గారికి పెద్ద ఆమెని అలా పిలవడం, అట్లా అనడం కానీ చాలా తప్పు. ఓకే, కాకపోతే ఆమెకి మతి స్థిమితి లేని మాటలు మాట్లాడతారు కాబట్టి ఆమెకి కౌంటర్ ఎంత ఇచ్చినా వేస్ట్. అంటే ఆమె ఒక మహిళ ఉండి వేరొక మహిళ గురించి ఇలా మాట్లాడడం మీద చాలా తప్పు అది. ఓకే, చివరికి ముఖ్యమంత్రి గారిని కూడా తిట్టారు, ఆమె గాడిదలు కాస్తున్నారా మీరు అంతా అని. ఆమెకి గాడిదలు లేవు కాబట్టి మంది మీద పేర్లు పెట్టి తిడతారు అంతే. అవి మొత్తం తెలియకన్నా అలాగే తెలిస్తే మాట్లాడగట. అంటే ఆమె ఒక మహిళ ఉండి వేరొక మహిళ గురించి ఎందుకు అలా మాట్లాడటం అంటే ముఖ్యమంత్రి గారి భార్య అందులో రాజకీయాల్లో లేదు, ముఖ్యమంత్రి గారి భార్య ఆమె గురించి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అంటే తెలవకన్నా అలాగే. అంటే ఈవెన్ చంద్రబాబు గారిని కూడా ఆమె తిట్టడం జరిగింది, గాడిదలు కాస్తున్నారా అని. తెలవదన్న అలాగే, ముఖ్యమంత్రిని కూడా. ఏం మీ అభిప్రాయం రోజా గారి మీద? అభిప్రాయం అంటే ఏం లేదు కానీ తెలియదు అలాగే, తెలియక అలా మాట్లాడుతున్నారు. ఏదో బుర్ర చల్దామని అంతే, తెలుగుదేశం ప్రభుత్వమే బుర్ర చల్తాయి అంతే అంతే. మొత్తం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? నెంబర్ వన్ ఏ నెంబర్ వన్ అన్న అట్లా, అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి నెంబర్ వన్ అట్లా, అందులో ఎటువంటి సందేహం లేదు. రోజా గారు మా నగరి కాన్స్టిట్యున్సీ, మాది కూడా నగరి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆమెకి చెప్పేదానికి అలువి లేదు. మాటలు కట్టి పనికిరాని మాటలు. గతంలో
2 సార్లు గెలిచింది. ఒకసారి 800 ఓటుతో గెలిచింది, ఒకసారి 2700 ఓటుతో గెలిచింది. కానీ ఇప్పుడు అదే మా గాలి భానుప్రకాష్ గారి చేత దాదాపు 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఎందుకంటే నోరు దుడుసు, మాట్లాడాల్సిన పద్ధతి తెలీదు, అసలు సభ్యత్వం అంటే ఏమీ ఎరగదు. కనీసం ఆడవాళ్ళు మాట్లాడాల్సిన పద్ధతి ఏముంది? మొన్న ఉగాదికి వాళ్ళు చేసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారు కానీ వాళ్ళు చేసిన దాని గురించి మా భానుప్రకాష్ గారు కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు పద్ధతిగా చేయలేదు, అసలు 3 చుట్లు చుట్టమంటే కూడా చుట్టలేకపోయినారనేది. మామూలుగా అట్లాంటి వ్యక్తులు తిరుమలకు పోతే తన భారత ఏనాడు పోయింది లేదు జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు వీళ్ళ గురించి హిందూ సాంప్రదాయాల గురించి క్రిస్టియన్స్ మాట్లాడటం చాలా దారుణం. మీ మాజీ ఎమ్మెల్యే రోజా గారు మాట్లాడతా ఉగాది రోజున ఎక్కడికి వెళ్ళిపోయారు చంద్రబాబు గారి భార్య, హెరిటేజ్లో పాలు పితుక్కుంటూ ఉన్నారా అని చెప్పింది. ఇది చాలా దారుణమైన మాట. అది ఆడవాళ్ళు మాట్లాడాల్సిన పద్ధతే కాదు. అది అసలు ప్రతి ఇంట్లో యుగాది వాళ్ళ దాంట్లో సీఎం గారు మిస్సెస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా లోకేష్ గారు వాళ్ళ భార్య వాళ్ళు మనం కూడా ఎప్పుడు కానీ ఉగాది మన ఇంట్లో మనం చేసుకుంటాను. దాన్ని ఏదో పెద్దగా హైలైట్ చేసి చెప్పాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే ఇంట్లో అందరూ పిల్ల బిడ్డతో మనవరాలతో సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మాజీ మంత్రి కదా ఆమె మాట్లాడినప్పుడు మరి ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలుసు. ఆమె ఏం కూతురు కూస్తుందో ఒక ముఖ్యమంత్రి కానీ ఒక పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆమె పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. ఆయన మాట్లాడే చంద్రబాబు గారు ఏం మాట్లాడాలంటే ఆమె మాట్లాడవచ్చు. అట్లా మాట్లాడే ఒక పెద్దరికం అనేది, ఒక పద్ధతి అనేది, ఒక కథ అనేది ఆమెకు సినిమా యాక్టర్లా పనిచేసింది, అన్ని తెలిసింది. ఎవరిని ఏం సినిమా గురించే ఏదో చేసినాము ఏదో అని మాట్లాడడం అది తప్పు. అంటే ముఖ్యమంత్రి గారి భార్య గురించి కూడా మాట్లాడారు ఆమె. ముఖ్యమంత్రి గారు భార్య గురించి మాట్లాడడం ఇంతలో కూడా ఆమె లెక్కల మహిళనే, అది తప్పు. ఆమె దేవత లాంటిది భువనేశ్వరి గారు, అది తప్పు, చాలా తప్పు. ఆమె ఇంకోసారి మాట్లాడకూడదు. ఆమె కూడా రేపొద్దున ఆమె ఈమెను మాట్లాడితే ఏమి ఉంటుంది విలువ? అది కాదు విలువ. ఎవరి విలువ వాళ్ళకి పెట్టుకోవాలి. నీ విలువ నువ్వు పెంచుకో, ఒకరిని అనొద్దు. నీ విలువ నువ్వు పెంచుకోవాలి కానీ నువ్వు ఒకరిని అనకూడదు, తప్పది. ఆ రోజా పది కాజాలే అండి. రోజా గారు ఏం చెప్తారా? రోజా గారికి ఏం చెప్తామంటే ఆమె ఎటు ఉంటుందో ఆమెకే తెలియదు. ముఖ్యమంత్రి భార్య గురించి కూడా చాలా తప్పు. అది అలా తిట్టకూడదు. ఆమె కూడా ఆడదే, ఆమె కూడా ఆడదే. ఏం ఆడదండి, సాటి మహిళ గురించి ఎందుకు అలా మాట్లాడింది? తప్పది, చాలా తప్పు. ఆమె మాట అనకూడదు. నిజంగా ఆవిడ ఒక మినిస్టర్ పోస్ట్ చేసిన వ్యక్తి అంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరండి. ఎందుకంటే ఆవిడ వాడే లాంగ్వేజ్, ఇప్పుడు మేము అసలు ఆవిడ గురించి మాట్లాడడం కూడా మేము కార్యకర్తలుగా కూడా మేము ఇష్టపట్టలేదండి. మీరు అడిగారని చెప్పి సమాధానం చెప్పడమే కానీ అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి గురించి మనం ఇంకా ఆవిడ కామెంట్లో చూసుకుంటే ఆవిడకి అర్థం అవుతుంది. ఇంత నీచాతి నిజంగా మాట్లాడుతున్నా ఇంకేం చేద్దామన్న ఉద్దేశంతో ఆవిడ ఇలా మాట్లాడుతుందో మాకు అర్థం కావటం లేదు. అందరు చీచిచ్చి అంటున్నా కూడా ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందంటే ఆవిడ మనిషే కాదని అనుకుంటున్నాం మా ఉద్దేశం. అంటే ఆమె ఒక మహిళ ఉండి మరొక మహిళ గురించి అలా మాట్లాడడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ మహిళని మీరు అనుకుంటున్నారేమో, చీర కట్టు చూసి మేము ఎప్పుడూ ఆవిడ మహిళని ఒక పురుషుడని కూడా మేము రెండిటికి మధ్య జాతి మనిషి వాళ్ళని కూడా అవమానించినట్టుంటుంది ఆ మాటలు మాట్లాడినా కూడా. అంటే రాజకీయాలకు సంబంధం లేని లోకేష్ గారి తల్లి గారి గురించి ఇలా మాట్లాడడం మీద, ముఖ్యమంత్రి గారి భార్య ప్లస్ లోకేష్ గారి తల్లి గురించి ఇలా అసలు రాజకీయాలకే సంబంధం లేదు భువనేశ్వర్ గారికి, రామన్ లాక్ రావడం మీద బయటికి. ఆవిడ ఒక డిగ్నిఫైడ్ ఒక ఎంటర్ప్రైనర్. ఆవిడకి వచ్చిన అవార్డ్స్ కానీ ఆవిడ బిహేవియర్ కానీ ఎవ్వరూ చెప్పక్కర్లేదండి, ప్రపంచం అంతా చూస్తుంది. అలాంటి వ్యక్తిని ఇది చేస్తే తను ఏదో అచీవ్ అవుదామని చెప్పేసి భావనతో ఇలాంటివి చేస్తుంది, బురదలు జరుగుతుంది. కానీ ఆవిడ ఎవరు యాక్సెప్ట్ చేయరండి. ఇలాంటి భువనేశ్వర్ గారు కానీ లోకేష్ గారి భార్య గురించి కానీ మాట్లాడిందంటే ఆవిడ ఏదో అలాగా అంటే ఏదో ఉపయోగం పొందాలనే ఉద్దేశంతో వాళ్ళ నాయకుడు మాట్లాడిస్తున్న మాటలే కానీ ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు. రోజా గారు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారండి, చాలా దారుణం కూడా. ఇప్పుడు వాళ్ళ హెరిటేజ్ ఉందనే దాని మీద ఆమె పాలు పితుకుతున్నారు అనే మాట్లాడింది. చాలా దారుణంగా ఆమె మాట్లాడుతుంది. పదవి పోయినా గవర్నమెంట్ పోయినా కొంచెం కూడా వాళ్ళ బుద్ధి మారట్లేదండి. ప్రజలు ఎందుకు చేత్కరించారు, ఎందుకు తరిమి కొట్టారు, ఈ రకంగా మాట్లాడబట్టే కదా. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు
టీం కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళు అంటే తప్పని చెప్పకపోతే దాన్ని మేము మాట్లాడేది ఏదో శ్లోకాల్లాగా ఉన్నాయి వాళ్ళకి, అది ఆ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ జనాలందరికీ అర్థమవుతుంది. మరి ఆ పార్టీ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళు మాట్లాడే మాటలు అనేది. మరి ఈ చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. ప్రెస్ ముందు అయితే మాత్రం వల్గర్గా మాట్లాడుతున్నారు. ఆమె ఒక మహిళ అయి ఉండి సాటి మహిళ గురించి అంటే రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వర్ గారు, నారా భువనేశ్వర్ గారి గురించి ఆమె ఇలా మీరు చెప్పినట్టు హెరిటేజ్లో కూర్చొని పాలు పితుకుతున్నారు ఆ పదం వాడడం కావచ్చు, ఇలా మాట్లాడడం గురించి సార్ నేను మొన్న కూడా అంబటి గారు మాటలు చూశాను, నిన్న రోజా గారు మాట్లాడిన మాటలు చూశాను. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక మూల నుంచి మంట రగిల్చాలి, రెచ్చగొట్టాలి జనాల్ని, ఏదో ఒక మూల నుంచి గొడవలు స్టార్ట్ అవ్వాలి, రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, అల్లర్లు సృష్టించాలన్న వెర్షనే తప్ప వీళ్ళ వేరే ధ్యేయం ఏమి లేదండి. వీళ్ళు ఏంటంటే ఎదట వ్యక్తిని ఏదో రకంగా గిచ్చితే, ఇప్పుడు ఒక సామెత ఉందండి, నువ్వు తలుపు చెక్కతో కొడితే నేను తమలపాకుతానే నా కొట్టనా అని. వాళ్ళు ఏంటంటే ఏదో రకంగా పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, దాని ద్వారా ఇక జనాలను రెచ్చగొట్టి ఏదో ఒక అల్లర్లు సృష్టించి, చూసారా ప్రభుత్వం అల్లర్లు కంట్రోల్ చేయలేకపోయి శాంతి భద్రతలు లేవనే వెర్షన్లో వాళ్ళు ఏంటంటే అన్నిటికీ తెగించి చిగ్గుచరం లేకుండా మాడుతున్నారండి. ఎదటాళ్ళు కూడా అదే రకంగా అనుకుంటే ఇప్పుడు వీళ్ళ తరపు నుంచి ఇంకోళ్ళు కౌంటర్ ఇస్తారు, వాళ్ళు ఇంకోటి అంటారు, ఇట్లా అవటమే తప్ప దానివల్ల ఒరిగింది ఏముంది? జనాలకు ఒరిగేది ఉంది? ఏమన్నా 10 ఉద్యోగాలు వస్తాయా? లేకపోతే ఏమన్నా దానివల్ల మన రాష్ట్రం ఏమైనా బాగుపడింది ఉత్తి మాటల వల్ల? సార్ మీకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, మీరు ఏం చేశారు? 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు. మా నాయకుడు అలా కాదు కదా, జాబ్ క్యాలెండర్లని, డిఎస్సి నోటిఫికేషన్ అని, నిన్న ఆర్సీ మెట్టలు అని, లేదంటే స్కిల్ డెవలప్మెంట్ అని, వాళ్ళ రంగాల్లో పిల్లల్ని వృద్ధి చేయండి, డెవలప్ కండి అని ఆయన ఎంతగానో లోకేష్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు. అది అర్థమవుతుంది, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. మీకు అర్థం కావట్లే. మీరు 5,000 రూపాయల జాబ్ను పెద్ద జాబ్ అనే రకంగా మీరు చూశారు. అది కాదు, వీళ్ళకి డిఎస్సి కావాలి, కానిస్టేబుల్ జాబులు కావాలి, ఇంజనీరింగ్ కావాలి. ప్రతి ఇంటికి ఇద్దరు ఉన్నారండి. వాళ్ళ బీటెక్ చదివిన పిల్లలు ప్రతి ఇంటికి 2 ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే 5,000 రూపాయలకి ఉద్యోగం చేసుకోవాలా వాళ్ళు? ఎంత దారుణం అండి. సరేనండి, ఇదే 5,000 రూపాయల జాబులు మోడీ గారు పెట్టుకుంటాడండి. పరిస్థితి ఏంటి? ప్రతి ఊర్లో మోడీ గారు బీజేపీ తరఫున వాలంటీర్లు పెట్టుకుంటే అన్ని రాష్ట్రాలు ఆయనే వస్తాడుగా. ఇక వీళ్ళందరూ ఈ రాజకీయ పార్టీలు ఈ గోళ ఏమి ఉండదు కదండి. ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు, అనాథాశ్రమాల కింద ఉంటాయి రాజకీయ పార్టీలని. పరోక్ష పార్టీ అనే పార్టీకి ఏళ్ళు వాళ్ళు తిట్టుకోవడం సహజం. అది ఒకళ్ళని అనుకుంటారు, అదే తప్పు అనకూడదు. అంటే ముఖ్యమంత్రి గారు అంటే రాజకీయాల్లో ఉన్నారు, భార్య అంటే ముఖ్యమంత్రి గారి భార్య రాజకీయాల్లో కూడా లేదు అంతగా. అసలు ఇంకేం పని మాట్లాడింది అనకూడదు. ఇప్పుడు మీరు మామూలు చంద్రబాబు నాయుడు ఆడాలి కానీ ఇంట్లో ఆడని తిట్టి ఎట్ట ఊరుకుంటారు? ఉగాది రోజు చంద్రబాబు గారి భార్య ఎక్కడికి వెళ్ళిపోయారు, పాలు పితుక్కుంటా ఉన్నారా, హెరిటేజ్ లో కూర్చొని అన్నారా ముఖ్యమంత్రి గారి భార్యని? ఇప్పుడు ఆమె ఇష్టం అండి, అది ఆమె ఇంట్లో పని ఆమె చేసుకుంటది. మనం అన్నది పని ఏంటి? అంటే ఆమె ఒక మహిళ ఏంటి వేరొక మహిళ గురించి ఇలా మాట్లాడడం తప్పు. అది అందులో రాజకీయాల్లో కూడా లేదు, ముఖ్యమంత్రి లేదు, లేనప్పుడు అనకూడదు, తప్పు అది. అంటే ముఖ్యమంత్రి గారిని కూడా తిట్టిందామన్నా. ముఖ్యమంత్రిని వీళ్ళు అనుకుంటారు మామూలుగా, వేరే పార్టీ వీళ్ళ పార్టీ కాబట్టి. ఇప్పుడు వీళ్ళేం చేశారు మరి? ఓకే, మీ అభిప్రాయం ఏంటి రోజా గారి మీద, మాజీ మంత్రి రోజా గారి మీద మాట్లాడే విధానాల మీద కావచ్చు, ఆమె మీద కావచ్చు, మీ అభిప్రాయం ఏంటి అంటే? నేనైతే ఆ వీడియో చూడలేదండి ఇంతవరకు. నేనైతే వీడియో చూడలేదు. అది ఇప్పుడు కూటమి వరకు ప్రస్తుతానికి బాగానే ఉంది, రోడ్లు వేస్తుంది, అన్నీ బాగానే ఉంది. ఇల్లు లేని వాళ్ళకి కొద్దిగా అది ఇళ్ళ పట్టాలు కూడా కొద్దిగా చూసి ఇల్లు కట్టిస్తాను అనుకున్నారు. అది కూడా చేస్తే కొద్దిగా బాగుంటుంది. ఈ అన్న క్యాంటీన్ కూడా చాలా మందికి ఆపదకి ఆదుకుంటుంది.